हरे कृष्ण प्रभु जी। दावत प्रणामाल प्रभु जी। హరే కృష్ణ. అందరికీ కూడా దండవత్ ప్రణామాలు. సో హరే కృష్ణ శ్రీమద్ ప్రభుజీ. భాగవతం సెషన్. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం సెషన్ మొదలు పెట్టుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 33వ అధ్యాయము రాస నృత్యము అనేటువంటి అధ్యాయము. ఈ అధ్యాయం చివరిలోకి మనం వచ్చేసాము. ఈ అధ్యాయం ఈ రోజు మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ రోజు మనం 34వ శ్లోకం నుంచి మొదలు పెట్టుకుందాము. 33 దాకా నిన్న మనం పూర్తి చేసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ.
యత్పాద పంకజ పరాగ నిషేవ తృప్తా యోగ ప్రభావ విదుతాఖిల కర్మ బంధా స్వైరం చరంతి మునయోపి పిననహ్యమానా తస్యేచ్ఛయాత్త వపుషా కుతయేవ బంధః. శాంతకుమారి మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు. ప్రణామం. 34 ప్రభు. అవును మాతాజీ, పేజ్ నెంబర్ 534. తెలుసు ప్రభు. ఎన్నడూ నువ్వు కామ్యకరణలో చిక్కుబడ్డడు. అంతకు ముందు ఉంది, కొంచెం ఒక లైన్ ఉంది అంతకు ముందు పేజ్. భగవంతుని పాద పద్మ పరాగ సేవచి పూర్ణ సంతుష్టులయ్యేటి భక్తులు ఎన్నడూ నువ్వు కామ్యకర్మలలో చిక్కుబడరు. యోగ బలము చే కర్మ బల బంధం నుండి ముక్తులైన యోగులు కూడా కామ్యకర్మలలో తగులుకొనరు. అయినచో విద్యానుసారం దివ్య రూపములను ధరించేది భగవానుడికి బంధమనేది ప్రశ్న ఎక్కడిది? హరే కృష్ణ. గోపీనాం తత్పతీనాం చ సర్వాషామేవ దేహినాం యోంతశ్చరతి సోధ్యక్ష క్రీడానేహ దేహభాక్. వాసవి మాతాజీ అనువాదము మొదటి పారాగ్రాఫ్ చదవండి. శివలీల మాతాజీ రెండవ పారాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 34 ప్రభుజీ. 35 మాతాజీ ఇప్పుడు. హరే కృష్ణ ప్రభుజీ. గోపికల యందు వారి పతుల యందు నిజంగా ఎల్ల శరీరధారుల యందు సాక్షిగా వసించియుండువాడు దివ్య లీలానుభవమునకై ఈ జగత్తునందు వివిధ రూపములను ధరించును. భాష్యము. నిక్కముగా మనము దివ్య లీలానుభవమునకై దేహధారణము చేయము, కానీ భగవానుడు దివ్యలీలను అనుభవించుటకే పలు రూపములను ధరించును. ఈ భౌతిక జగత్తుని భోగించవలెననడి మూర్ఖ యత్నము కారణముననే నిత్యాత్మలమగు మనము బలవంతముగా భౌతిక దేహములను పొందియున్నాము. భగవద్ రూపములు నిత్యమైనవి, ఆధ్యాత్మిక పూర్ణములైనవి. వాటిని మన మాంసమయ దేహముతో సమాన పరచజాలము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణుడు గోపికల యందు వారి నామమాత్ర పతుల యందు ఇతర సకల జీవుల యందు వసించియుండు పరమాత్ముడు కనుక తానే సృష్టించిన కొందరు జీవులను అతడు ఆలింగనము చేసుకొనినచో అతనికి ఎట్టి పాపము కలుగును. శ్రీకృష్ణుడు ప్రతి జీవి యొక్క అత్యంత రహస్య స్థానమగు హృదయ కుహరమునందు అదివరకే వసించియున్నవాడు కనుక అతడు గోపికలతో ఏదేని ఏకాంత ప్రదేశమునకు వెడలినచో దోషమేమిటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో నిన్న మనం చూసాం, ఏమని అడిగారు? పరీక్షిత్ మహారాజు 2 ప్రశ్నలు అడిగారు. ఎవరికైనా గుర్తున్నాయా 2 ప్రశ్నలు ఏమిటి? 2 ప్రశ్నలు అడిగారు ఆయన రాసలీలం గురించి. సో మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? సో భగవంతుడు అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని స్థాపించడానికి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ఆ విధంగా ధర్మాన్ని స్థాపించడానికి వచ్చినప్పుడు అదే విధంగా మొత్తము ఆయనే నిజమైనటువంటి ధర్మాన్ని పాటించేవాడు, ధర్మాన్ని బోధించేవాడు, ధర్మాన్ని సృష్టించినవాడు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అనేటువంటిది ఎవరి చేత ఇవ్వబడింది? భగవంతుడి చేత ఇవ్వబడింది, శ్రీకృష్ణ భగవానుడి చేత. అలాంటిది ఆయనే వేరే వాళ్ళ యొక్క పత్నులను ముట్టుకోవడం అనేటువంటి అధర్మ కార్యం ఎందుకు చేశారు అని చెప్పి మొదటి ప్రశ్న. తర్వాత రెండవ ప్రశ్న ఏమిటి? ఆయన ఆత్మారాముడు కదా, మరి యదు ఆ యొక్క గోపికల యొక్క శరీరాలని ముట్టుకోవడం అనేటువంటి బయటకి ఏదో తప్పులాగా కనిపించేటువంటి ఆ యొక్క బిహేవియర్ ని ఎందుకు ఆయన ప్రదర్శించారు?
అని చెప్పేసి రెండవ ప్రశ్న. సో మొదటి ప్రశ్నకి సమాధానం ఏమిటి మనకి? సో ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది గొప్ప గొప్ప మహాత్ములు ఉంటారు. అటువంటి మహాత్ములు చాలా గొప్పవాళ్ళై ఉంటారు. అటువంటి మహాత్ములు వాళ్ళు చేసినటువంటివి కాకుండా మనము ఒక్క నిమిషం హరే కృష్ణ ప్రభుజీ. అటువంటి గొప్ప మహాత్ములు వాళ్ళు చేసినటువంటి పనులు కాకుండా వాళ్ళు చెప్పినటువంటివి మనము పాటించడానికి ప్రయత్నించాలి. అటువంటి గొప్ప మహాత్ములకి ఇటువంటి యొక్క పుణ్యకర్మలు పాపకర్మలు అలాంటివి ఏమి కూడా అంటుకోవన్నమాట. సో వాళ్ళ గురించి కూడా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనము చెప్పుకున్నాం. సో అందులో మనం ఏం చెప్పుకున్నాం? మామూలు జీవాత్మల గురించి చెప్పుకున్నాము, శక్త్యావేశ అవతారాల గురించి చెప్పుకున్నాము. అందులో శక్త్యావేశ అవతారంలో ప్రభుపాద్ గారి యొక్క కుండలి ఏదైతే జాతకం చూసి ఆ జ్యోతిష్యుడు చెప్పారు, అసలు ఈయన కర్మ అనేటువంటిది లేదేంటి అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయారనమాట. సో శక్త్యావేశ అవతారం ఆ విధంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఏదో కర్మలు పడుతున్నట్టు బాధపడుతున్నట్టు అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, కానీ అప్పరెంట్ గా కనిపిస్తూ ఉంటాయి, కానీ అవన్నీ కూడా ఏమి లేదు. అవన్నీ కూడా కృష్ణుడు ఎలా కావాలనుకుంటే అలాగా అవన్నీ కూడా వాళ్ళ యొక్క జీవితాల్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట, పనులన్నీ కూడా. సో భక్తులు మనకి ఇంకా ఏం చెప్తున్నారు? మనకి ఎవరైతే కనుక శ్రీకృష్ణుడి పాద పద్మాలను ఎవరైతే ఆశ్రయం తీసుకుంటారో అటువంటి భక్తులకి కర్మ బంధనాలు అనేటువంటివి ఉండవు. వాళ్ళు కర్మ బంధనాల నుంచి బయటపడతారు. వాళ్లే కాదు, ఇంకా కొంతమంది యోగులు కూడా ఆ యొక్క కర్మ బంధనాల నుంచి బయటపడతారు. స్వామి యొక్క శుద్ధ భక్తులే కర్మబంధనాల నుంచి బయటపడుతున్నారు, యోగులే కర్మబంధనాల నుంచి బయటపడుతున్నారు అని అంటే కనుక మరి ఆ యొక్క కర్మబంధనాలు అవన్నీ కూడా సృష్టించినటువంటి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడికి ఆ యొక్క కర్మబంధనాలు అలాంటివి ఏముంది ప్రశ్న ఆయనకి? ఆయనకి కర్మబంధనాలు ఏంటి? అసలు ఈ ప్రశ్న అనేటువంటిది ఎందుకు వస్తుంది మనకి? బేసిక్ గా ఈ రెండు ప్రశ్నలకి మూల కారణం ఏమిటి అని చూస్తే కనుక మనము భగవంతుడితోటి సమానంగా మన లెవెల్కే ఆయన్ని తీసుకొచ్చేస్తున్నాం. అది సమస్య ఇక్కడ. రెండు ప్రశ్నల్లో కూడా మూల కారణం ఎందుకు వచ్చింది? మొదటి ప్రశ్న ఏమిటి? ఆయన ధర్మాన్ని స్థాపించాలి కదా, మరి అధర్మాన్ని ఎందుకు పాటించారు ఆయన? తర్వాత రెండవ ప్రశ్న ఏమిటి? ఆత్మారాముడు కదా, మరి వేరే వాళ్ళ యొక్క పత్నులను ఎందుకు ముట్టుకోవాలి ఆయన? రెండు ప్రశ్నలు ఏంటి? అవి మనకి అప్లికబుల్ అవన్నీ కూడా. మనం ఏం చేస్తున్నాము? మనకు ఉన్నటువంటి ఆ యొక్క తప్పుడు అలవాటు అన్నమాట. ఏంటి? భగవంతుణ్ణి మన యొక్క స్థాయిలోకి తీసుకొచ్చి నేను పాటించాలి కాబట్టి ఆయన కూడా పాటించాలి కదా అని చెప్పి మనం చెప్తూ ఉన్నాం అనమాట. అందుకని ఈ రెండు ప్రశ్నలు వచ్చినాయి, మూల కారణం ఈ రెండు ప్రశ్నలకి కూడా. సో కాబట్టి సుఖదేవ గోస్వామికి ఆ విషయం తెలుసు కాబట్టి ముందుగా ఆ బేసిక్ రీజన్ ఏదైతే ఉంది, బాబు మన స్థాయి వేరు, శక్త్యావేశ అవతారాల స్థాయి వేరు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్థాయి వేరు. సో మన స్థాయిలో కర్మబంధనాలు అవన్నీ ఉంటాయి, భక్తులకి కర్మబంధనాలు ఏమి ఉండవు, శక్త్యావేశ అవతారాలకు కర్మబంధనాలు ఏమి ఉండవు. మరి శ్రీకృష్ణ భగవానుడికి ఆయనకి ఏం కర్మబంధనాలు ఉంటాయి? సో కాబట్టి ఆయనకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి, ఆయన కోసం కాదు ఇవన్నీ అని చెప్పేసి దానికి మొదటి ప్రశ్నకి సమాధానంగా నిన్నటి శ్లోకం వరకు కూడా మనకి చెప్పడం జరిగింది అనమాట. తర్వాత 34వ శ్లోకంలో కూడా అదే విషయాన్ని చర్చించారు. ఆయనకి కర్మ బంధనాలు అనేటువంటివి ఉండవు. ఇంకా రెండవ ప్రశ్నకి సమాధానం మనకి ఒక 35వ శ్లోకంలో చెప్తున్నారనమాట. రెండవ ప్రశ్న ఏంటి? గోపికల యొక్క యాదవ్ ఎవరైతే కనుక గోపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పత్నుల యొక్క శరీరాలను ముట్టుకోవడం ఏంటి? బయటకు అలా కనిపించేటువంటి ఆ తప్పు పద్ధతి ఏంటి? ఆ బిహేవియర్ ఏంటి? ప్రవర్తన ఏమిటి అని చెప్పి రెండవ ప్రశ్న కదా మనకి. సో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో అందుకే మనం చెప్పుకున్నాం కదా. సో ఎవరికి అర్థమవుతాయి ఇవన్నీ కూడా? చెప్పాలన్నా సరే, మనం వేరే వాళ్ళు అర్థం చేసుకోవాలన్నా సరే, ముందు వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్థాయి ఏమిటి అని చెప్పి తెలుసుకోగలగాలి. అప్పుడే కనుక మనం అర్థం చేసుకోగలం ఆయన ఎందుకు అలా ప్రవర్తించారు. లేకపోతే మనం అర్థం చేసుకోలేము అన్నమాట. సో ఎందుకంటే కనుక ఆయన ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అందరి హృదయాల్లోనూ ఉండేటువంటి పరమాత్మ ఆయనే.
జీవులందరి హృదయాల్లోనూ ఉండేటువంటి పరమాత్మ ఆయనే. ఎవరి హృదయాల్లో ఉన్నారు? ఆ యొక్క గోపుల యొక్క హృదయాల్లో ఉన్నారు, గోపికల యొక్క హృదయాల్లో ఉన్నారు, ప్రతి అణువులోను కణంలో కూడా ఆయన ఉన్నారు. అణువులోను కణంలో కూడా ప్రతి చోట కూడా ఆయన ఉన్నారు. ఆయన సో 35వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఆయన సాక్షిగా అందరి శరీరాల్లో కూడా ఆయన ఉన్నారు. ఆయన కానీ ఏంటి, ఆయన దివ్య లీలల్ని అనుభవించడానికి ఆయన ఏం చేస్తూ ఉంటారు? రకరకాల శరీర రూపాలు తీసుకుని ఆయన వస్తూ ఉంటారు. మనకి ఏదైనా సరే దివ్యమైనటువంటి ఆనందం అనుభవించాలి అని అంటే కనుక, వేరే ఆనందం అనుభవించాలి అని అంటే కనుక ఏం చేస్తాము? ఆ కోరిక చాలా ప్రబలంగా ఉంటే కనుక వచ్చే జన్మలో మనము అలాంటి శరీరాన్ని తీసుకుని మళ్ళీ మనం జన్మ తీసుకుంటాం. కానీ శ్రీకృష్ణ భగవానుడికి అలా కాదు కదా. ఆయన ఎవరైనా భక్తులతో ఏమైనా ఆనందించాలి అని అనుకుంటే కనుక ఆయన అవతారం తీసుకుని వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. సో మనకైతే కనుక కర్మబంధనాలు అవన్నీ ఉంటాయి. ఆయనకి ఎటువంటి కర్మబంధనాలు అలాంటివి ఏమీ కూడా ఉండవు. ఇప్పుడు అసలు ప్రశ్నకి సమాధానం. సో కొన్నిసార్లు ఏంటంటే కనుక ప్రశ్నకి సమాధానం ప్రశ్నే అవుతుంది. కొన్నిసార్లు ప్రశ్నకి సమాధానం ప్రశ్నే అవుతుంది అన్నమాట. ఇక్కడ ప్రశ్నకి సమాధానం ప్రశ్న ఎలా అంటే కనుక, గోపికల యొక్క హృదయాల్లో కూడా ఆయన ఉన్నాడు. ఆయన గోపుల యొక్క హృదయాల్లో కూడా ఉన్నాడు. ఆయన అంటే కనుక వాళ్ళ యొక్క శరీరాల్లో ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఆయన యొక్క శరీరాల్లో ఆల్రెడీ ఉన్నాడు. ఆయన పరమాత్మ కింద అందరి జీవుల యొక్క శరీరాల్లో కూడా ఆయన పరమాత్మ కింద ఉన్నాడు. సో అందరినీ కూడా సృష్టించింది ఆయనే. ఆయన చేతుల్లోనే మనం అందరం కూడా తయారయ్యాం. డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా ఆయన చేతుల ద్వారానే తయారయ్యాం. అలాంటిది ఆయన తయారు చేసినటువంటివి ఆయన ఆలింగనం చేసుకుంటే కనుక అందులో తప్పే ఉంది. అందులోను ఆయన చేతుల్లోంచే కదా మనం పుట్టింది. ఆ పరమాత్మ మనతో పాటు లేనటువంటి సమయం ఏదుంది చెప్పండి? జీవుడు భౌతిక ప్రపంచంలో ఉన్నా, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నా సరే ఎప్పుడు కూడా ఆయన ఉంటారు, మనతో పాటే ఉంటారు. సో మనం అనుకుంటాం ఏదో వస్త్రధారణ చేసేటప్పుడు లేకపోతే స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఎవరు లేరు అని అనుకుంటాం. అప్పుడు కూడా ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. పరమాత్మ కింద ఎప్పుడూ ఉన్నాడు. ఆయన లేనటువంటి సమయం ఏదుంది చెప్పండి? మనం వేరే ఏదో గోడల్లో వాటిల్లో ఏదో రూముల్లో పెట్టుకుని ఎవరు లేరని మనం అనుకుంటున్నాం. కానీ మనం వస్త్రధారణ చేసేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, ఏది చేసేటప్పుడైనా సరే ఆయన లేనటువంటి సమయం ఏది ఉంది? ఆయన మన శరీరం లోపలే ఉన్నాడు. ఆయన ఇంకా ముట్టుకోవడం అనేటువంటి ప్రశ్న ఏంటి? ఇంకా ముట్టుకోవడం అనేటువంటి ప్రశ్నే ఉంది. ఆయన మన శరీరంలోనే ఎప్పుడు ఉన్నాడు. ఆయన ఇంకొకటి ఏంటంటే కనుక ఆయన ఎప్పుడు కూడా మన శరీరంలోనే ఉన్నాడు. ఆయన మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనతో పాటే వస్తున్నాడు. మరి ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళడం అనేటువంటి తప్పు ఎక్కడ ప్రశ్న ఉంది? ఆయన ఎప్పుడు మనతో పాటే ఉన్నాడు కదా. అలాంటి ఏకాంత ప్రదేశంలో ఎందుకు తీసుకెళ్ళాడండి? అసలు ఆయన ఏకాంత ప్రదేశంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఆయన ఉంటాడు. సో చాలా సార్లు చెప్పుకున్నాం మనం పురంధరదాస్ గారిది ఆ స్టోరీ అన్నమాట. అరటిపండు స్టోరీ మనం చెప్పుకున్నాం. ఎవరు లేనప్పుడు నువ్వు అరటిపండు తినేసి రావాలి, ఎవరో చూడకుండా అని చెప్తే గురువుగారు ఇస్తే ఆయన తినకుండా వచ్చేస్తారు. ఆయన మిగతా వాళ్ళందరూ నీళ్ళల్లో మునిగి చీకటి గదిలోకి వెళ్ళి ఎక్కడో అడవిలోకి వెళ్ళి చెట్టు చాటును దాక్కుని వాళ్ళందరూ కూడా తిని వచ్చేసారు అరటిపండు. కనకదాస్ గారు స్టోరీ ఏంటంటే, సో అందరూ తినొచ్చే. నేను కనకదాస్ గారు అసలు నాకు లేదు, పరమాత్మ ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు, మొత్తం పంచభూతాలు అవన్నీ కూడా చూస్తూనే ఉన్నాయి, అలాంటి సమయమే నాకు దొరకలేదండి, అందుకే నేను తిని రాలేదండి అన్నాడు. అలాగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఏకాంతం అనేది ఎక్కడుంది? పరమాత్మ లేకుండా ఉండేటువంటి ఏకాంతం అనేటువంటి సమయం ఏదైనా ఉందా మనకి? అలాంటి పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడితో పాటు మరింత వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్ళారు, ఏకాంతంగా తీసుకువెళ్ళారంటే దాని అర్థమే ఉంది. ఇంకా వెళ్ళినా వెళ్ళకపోయినా సరే ఎప్పుడు కూడా ఆయన మనతో పాటనే ఉంటున్నాడు. మోస్ట్ ఇంటిమేట్, మోస్ట్ పర్సనల్ గా ఆయన ఉంటూనే ఉన్నాడు. సో ఇది ప్రశ్నకి ప్రశ్న సమాధానం అన్నమాట. సో ఆయన చేతుల్లోనే మనంతా తయారయ్యాము. అలాంటిది మనల్ని ఆయన ముట్టుకుంటే కనుక ఏముంది చెప్పండి? ఇంకొకటి, ఆయన మనందరి హృదయాల్లో కూడా ఆయన ఉన్నాడు. మనం ఏ పని చేసినా, వస్త్రధారణ ఉన్నా లేకపోయినా సరే ఆయన ఎప్పుడు మన హృదయంలోనే ఉంటాడు, మనతో పాటే ఉంటాడు. అలాంటిది ఇంక ఏకాంతంలో తీసుకెళ్ళడం ఏంటి, పబ్లిక్ లో ఉండడం ఏంటి? అంతా ఒకటే కదా ఆయనకి. సో కాబట్టి రెండో ప్రశ్న ఏమిటి?
మనకి ఆయన ఈ యొక్క పత్నుల్ని ముట్టుకోవడం ఏంటి, వాళ్ళతో ఏకాంతంలో తీసుకుని వెళ్ళడం ఏంటి అనేటువంటి దానికి ప్రశ్నకి సమాధానం, ఆయన పరమాత్మ, ఆయన దేవాది దేవుడు, ఆయన లేనటువంటి సమయం కానీ, ఆయన ముట్టుకోనటువంటి ప్రదేశం కానీ, ఇంకా చెప్పాలి అంటే కనుక శరీరంలో ఎన్నో అణువులు కణాలు అన్ని కూడా ఉన్నాయి. ప్రతి అణువులోను కణంలో కూడా ఆయన లేనటువంటిది ఏముంది చెప్పండి. క్షీరోదక సాయి విష్ణువు ఆయన మనందరి హృదయాల్లో పరమాత్మ కింద ఉన్నారు. అదేవిధంగా ప్రతి అణువులో కణంలో కూడా ఆయన ఉన్నారు. మన శరీరంలో ఎన్ని అణువులు కణాలు ఉంటాయి, ప్రతి అణువులోను కణంలోనూ ఆయన లేడా? మరి ఇంక ముట్టుకోవడం అనేటువంటి ప్రశ్న ఏమిటి? ముట్టుకోవడం అనేటువంటి ప్రశ్నే రాదు. ఆయన ఎప్పుడూ ముట్టుకునే ఉంటున్నాడు. ఆయన టచ్ లేకుండా మనం లేనేలేము, మన అస్తిత్వమే లేదు. సో కానీ ఏంటంటే కనుక ఈ ప్రశ్న ఎప్పుడు వస్తుంది వేరే వాళ్ళందరికీ కూడా, కృష్ణుడు అలా చేశాడు, ఇలా చేశాడు, ఇది మోరలా, అది ఇది అని ప్రశ్న ఎప్పుడు వస్తుందంటే కనుక కృష్ణుడి యొక్క స్థాయి ఏమిటి అని చెప్పి తెలియనటువంటి వాళ్ళకి, కృష్ణుడిని మన స్థాయిలోకి తీసుకుని వచ్చి మనం కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రశ్న అనేటువంటిది వస్తుంది అనమాట. సో కాబట్టి ఇలాగ మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా క్లారిటీగా చెప్తారనమాట మనకి. ఇంకా 37వ శ్లోకంలో ఇది మనకి ఒక రకమైనటువంటి సమాధానం. తర్వాత మళ్ళీ 37వ శ్లోకంలో భగవంతుడి యొక్క దివ్య లీలల్లో ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది కూడా మళ్ళీ మనకి 37వ శ్లోకంలో చెప్తారు. అవేంటో చూద్దాం. మనం 36వ శ్లోకం చూద్దాం. అనుగ్రహాయ భక్తానాం మానుషం దేహమాస్థితః భజతే తాదృశీ క్రీడా యా శ్రుత్వా తత్పరో భవేత్. ప్రభావతి మాతాజీ అనువాదం భాష్యించండి. హరే కృష్ణ ప్రభుజీ. భక్తులేడ కరుణ చూపుడు కొరకు భగవానుడు మానవ దేహమును ధరించినప్పుడు ఏ లీలలను వినినంతటా జనులు తన సేవా తత్పరులగుదురో అట్టి లీలలను వనర్చును. భాష్యం. శ్రీకృష్ణుడు తన ఆది విభుజ రూపంలో ఈ జగత్తునందు అవతరించినప్పుడు మానవ సంగమునందు బద్ధులైనట్టు తన భక్తులు వీక్షించి అవగతం చేసుకునే రీతిలో ఆ రూపమును కరుణతో ప్రకటించినని ఈ సందర్భమున శ్రీల జీవ గోస్వామి వివరించింది. అందువలన మానుషం దేహమాస్థిత, మానవుని వంటి దేహమును స్వీకరించును అని ఇచ్చట చెప్పబడినది. శ్రీకృష్ణుని రాసలీలలు బద్ధజీవుల కలుషిత హృదయములను ఆకర్షించగలిగినంతటి ఆచించ ఆధ్యాత్మిక శక్తియుత ప్రేమ కలాపములను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వాటిని ఘనంగా కీర్తించిరి. పవిత్ర హృదయుడు లేదా సరళ హృదయుడు ఏ వ్యక్తి అయినను శ్రీకృష్ణుని రాసలీలను వినినంతటా ఆ దేవదేవుని శరణ కమలముల ఎడ ఆకర్షితులై క్రమంగా కృష్ణ భక్తుడొకట నిర్ద్వంద్వమైన విషయము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ మళ్ళీ ఈ శ్లోకంలో ఎంతో అద్భుతంగా సుఖదేవ గోస్వామి ఇంకొక కోణాన్ని ఆయన చెప్తూ ఉన్నారనమాట. ఏమిటి ఇంకొక కోణము? మనకి శ్రీకృష్ణ భగవానుడు ఆయన రకరకాల అవతారాలు తీసుకుని వస్తారు అని చెప్పి ఇంతకు ముందే మనం చర్చించుకున్నాం. అవతారాలు తీసుకుని వచ్చినప్పుడు ఆయన వచ్చేటువంటి రూపము, ఆయన చేసేటువంటి లీలలన్నీ కూడా ఎలా ఉంటాయి? భక్తులందరినీ కూడా ఆకర్షించేలాగా ఉంటాయి. భక్తులందరినీ కూడా ఆకర్షించి ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా ఆకర్షించేలా ఉంటాయి. ఇంకా కృష్ణుడు చేసినటువంటి లీలలు అనుకోండి, సో ఆయన ఏం చేశారు? వెన్న దొంగిలించారు. ఈవెన్ దొంగలకు కూడా అవి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అవన్నీ కూడా కృష్ణుడు వెన్న దొంగిలించాడంట అని చెప్పి దొంగలకు కూడా అవి ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కొంతమంది అంటే మనలాంటి బద్ధజీవులు, ఇక భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు జనరల్ గా అందరికీ ఆసక్తి ఏది ఉంటుంది? ఆ యొక్క మైథున సుఖం అనేటువంటి ఆసక్తి ఉంటుంది. సో కాబట్టి ఆయన ఆ విధంగా రాసలీల చేయడం ద్వారా
ఏం చేస్తూ ఉన్నారు? ఇటువంటి మైథున సుఖం పట్ల ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరినీ కూడా ఆయన ఆకర్షిస్తూ ఉన్నారు. కానీ ఇందులో అద్భుతం ఏమిటి అని అంటే కనుక మనం వచ్చేటువంటి శ్లోకాల్లో మళ్ళీ మనం చూస్తాం అన్నమాట. ఎందుకు రాసలీల అనేటువంటిది వింటున్నారు? అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? చెప్పేటువంటి వ్యక్తి ఎవరు? సుఖదేవ గోస్వామి. ఆయనకి ఏ మాత్రము కూడా యొక్క మైథున సుఖం పట్ల కొంచెం కూడా ఆయనకి ఆసక్తి లేదు. కొంచెం కూడా ఆసక్తి లేదు. ఆయన ఏం చేశారు? పుట్టిన వెంటనే మొత్తం అన్ని వదిలేసి అడవికి పారిపోయి వెళ్ళిపోయారు. వివాహం చేసుకోవడం, ఆయన బట్టలే వేసుకోలేరు, ఆయన అవధూత అన్నమాట. అప్పుడు చూస్తాం కదా మనం భాగవతంలో ఆ యొక్క సెషన్ లో మనం చెప్పుకున్నాం, సుఖదేవ గోస్వామి గురించి చెప్పుకున్నాం. సో ఆయన అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కనుక కొంతమంది స్త్రీలు నగ్నంగా అక్కడ వాళ్ళు స్నానం చేస్తూ ఉన్నా సరే వాళ్ళు బట్టలు కప్పుకోవడానికి ప్రయత్నమే చేయరు అనమాట వాళ్ళు. ఎందుకంటే కనుక వాళ్ళకి తెలిసి ఈయనకి అవధూత, వీళ్ళకి మగ ఆడకి ఏమి తేడా ఏమి ఉండదు ఆయన స్థాయిలో అని చెప్పి వాళ్ళేం పట్టించుకోలేదు. అదే వ్యాసదేవుడు వస్తే కనుక వెంటనే వాళ్ళు దుస్తులు వేసుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే వ్యాసదేవుడు ఎవరు? ఆయన భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం అయినా సరే ఆయన గృహస్థి కింద ఉన్నారు కాబట్టి, గృహస్థు కాబట్టి పురుషులు స్త్రీల మధ్య ఉన్నటువంటి తేడా చూడాల్సి ఉంటుంది కాబట్టి. సో అటువంటి సుఖదేవ గోస్వామి, ఇంత గొప్ప గొప్ప యోగులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క మైథున సుఖం అనేటువంటి విషయం పట్ల వాళ్ళకి ఆసక్తి లేదు, అదంతా దాటుకుని ముందుకు వెళ్ళిపోయారు వాళ్ళందరూ. మరి అలాంటి వాళ్ళు మధ్యలో సుఖదేవ గోస్వామికి మైథున సుఖం పట్ల ఆసక్తి లేదు, అయినా సరే ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క రాసలీలను ఎందుకు వర్ణించాల్సిన అవసరం వచ్చింది? ఎందుకంటే రాసలీలలు ఎంతో దివ్యమైనటువంటివి. అవి అందులో ఏమాత్రం భౌతిక పరమైనటువంటి విషయాలు లేవు. అవి పూర్తిగా ఆధ్యాత్మికము. ఇంకా మనకి ఫలశ్రుతిలో చూస్తాం, చివర మనం చెప్పుకుంటాం, ఎవరైతే కనుక ఈ యొక్క రాసలీలని శ్రద్ధగా వింటారో, అదేవిధంగా వేరే వాళ్ళకి చెప్తారో, వాళ్ళకి ఏమవుతుంది? మామూలు మైథున సుఖం పట్ల ఉన్నటువంటి ఆసక్తి ఏమైపోతుందంట? స్మాష్, పటాపంచలు అయిపోతుందండి. సో అక్కడ మనం చర్చించుకుందాం. సో ఇక్కడ మనం ఏంటంటే కనుక భగవంతుడు మనము ఏ లీలలు చేస్తే కనుక సామాన్య జనులు, బద్ధ జీవులు ఆయన పట్ల ఆకర్షితులు అవుతారో ఆయన అటువంటి లీలలు చేస్తారు ఆయన. సో కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ యొక్క రాసలీల, రాస నృత్యం చేయటం మూలంగా ఏం చేస్తున్నారు? మనలాంటి బద్ధ జీవులకి ఎవరైతే కనుక మైథున సుఖం అనేటువంటి ఆసక్తి ఉందో అటువంటి వాళ్ళందరినీ కూడా ఆకర్షిస్తూ ఉన్నారు. సో ఆకర్షించిన తర్వాత ఏం చేస్తున్నారు? దాని గురించి చదువుకున్న తర్వాత, విన్న తర్వాత, చర్చించిన తర్వాత మనందరిలో ఏవైతే కనుక ఆ యొక్క కల్మషం ఏదైతే ఉందో, మైథున సుఖం పట్ల ఆసక్తి ఏదైతే ఉందో అదంతా కూడా ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. అది యొక్క రాసలీల యొక్క వినడం మూలంగా వచ్చేటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఉపయోగం అన్నమాట. తర్వాత ఇంకా ఏం జరిగింది? ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఈ యొక్క రాసలీల అంతా కూడా ఎందులో జరుగుతుంది? పూర్తిగా భగవంతుడి యొక్క అంతరంగ శక్తిలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంటర్నల్ పొటెన్సీలో, ఆధ్యాత్మికమైనటువంటి మాయ, బహిరంగ శక్తిలో ఇవి జరగట్లేదు. అంతరంగ శక్తిలోనే ఈ లీలలన్నీ కూడా జరుగుతున్నాయి. సో అందుకే చాలా మందికి రాసలీలలో ఎంట్రన్స్ కూడా ఉండదు, మనం చూస్తాం. సో వేరే పురుషులు ఎవరికి కూడా ఎంట్రన్స్ అనేటువంటిదే ఉండదు ఆ యొక్క రాసలీలలు. సో ఇక్కడ ఏంటి, ఎందుకు, ఇంకా ఏం జరిగింది అని చెప్పేసి సుఖదేవ గోస్వామి పూర్తిగా చెప్పట్లేదు కానీ కొంచెం హింట్ ఇస్తూ ఉన్నారన్నమాట. సో అది 37వ శ్లోకంలో ఆయన హింట్ ఇస్తూ ఉన్నారు. అసలు వీళ్ళ యొక్క భర్తలందరికీ కూడా ఏమైనా తెలుస్తుందా, తెలియట్లేదా, ఏం జరిగింది అనేటువంటి చెప్తున్నారు మనకి 37వ శ్లోకంలో. నాసూయన్ ఖలు కృష్ణాయ మోహితాస్తస్య మాయయా మన్యమానా స్వస్థాన్ స్వాన్ స్వాన్ దారన్ రజౌకసః. శశికళ మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో ఉదహరించిరి వరకు చదవండి. రాధమ్మ మాతాజీ ఆ శ్లోకం మాయా కల్పిత దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణమాయచే మోహితులైన గోపులు
తమ పత్నులు ఇంటనే తమ చెంతనున్నట్లుగా భావించి ఆ విధంగా వారు కృష్ణుని ఏడ ఎటువంటి అసూయ భావన చూపలేదు. భాష్యం. గోపికలు శ్రీకృష్ణుని ఏడ ఏకాంత ప్రేమను కలిగి ఉన్న కారణమున వారు వివాహితులైనను ఆ దేవదేవునితో వారికి గల సంబంధమును యోగమాయ అన్ని వేళలా రక్షించినది. ఉజ్వల నీలమణి అను గ్రంథము నుండి శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ కింది శ్లోకమును ఉదహరించి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఆయా కల్పిత దృక్ శ్రీశీలనేనాను మాయభిః న జాతు ప్రజదేవీనాం పతిభిః సహ సంగమః. గోపికల అసూయాపూర్ణములకు భర్తలు తమ పత్నులతో గాక మాయారచితమగు స్త్రీలతో కూడి ఉండిరి. ఈ విధముగా ఆ పురుషులకు దివ్యవ్రజ భామలతో వాస్తవమునకు ఎటువంటి సన్నిహిత సంబంధము కలుగలేదు. గోపికలు శ్రీకృష్ణుని అంతరంగిక శక్తి స్వరూపిణులు. వారెన్నడూను ఇతర జీవులకు చెందరు. పరకీయ రసమును వివాహిత యోగు స్త్రీకి పరపురుషునికి పన్నడము గల ప్రేమ సృష్టించుటకే శ్రీకృష్ణుడు వారి బాహ్యముగు వివాహములను ఇతర పురుషులతో ఏర్పాటు చేయించెను. ఇవి భగవల్లీలలు కనుక పరమ పవిత్రములైనవి. అనంతకాలముగా సాధు పురుషులు ఈ పరమ ఆధ్యాత్మిక సంఘటనలను ఆస్వాదించుతున్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇక్కడ చూడండి, చివరి ఆ యొక్క వాక్యంలో చెప్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారు? సాధు పురుషులు ఈ లీలలను ఆస్వాదించుచున్నారు. సాధు పురుషులు ఎక్కడైనా వేరే ఇటువంటి లీలను ఆస్వాదిస్తారా వాళ్ళు? కానీ వాళ్ళు ఆస్వాదిస్తున్నారు అని చెప్తున్నారంటే కనుక ఏమిటి? ఇది పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి విషయము అని అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే కనుక, ఒకటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్థాయి ఏమిటి అని చెప్పి మనము చర్చించుకున్నాం. ఆ తర్వాత ఈ యొక్క రాసలీలలో పాల్గొనేటువంటి ఆ యొక్క గోపికల యొక్క స్థాయి ఏమిటి? గోపికలందరూ ఎవరు? రాధారాణి. రాధారాణి ఎవరు? శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ, ఎక్స్పాన్షన్, మొట్టమొదటి ఎక్స్పాన్షన్. ఆ తర్వాత గోపికలందరూ ఎవరు? రాధారాణి నుంచి వచ్చినటువంటి ఎక్స్పాన్షన్స్. వాళ్ళందరూ విస్తృతం, వాళ్ళందరి నుంచి కూడా విస్తృతం వచ్చినటువంటి. సో వాళ్ళందరి యొక్క కేటగిరీ ఏమిటి? ఎలా అయితే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మికము, రాధారాణి ఏ విధంగా అయితే కనుక ఆధ్యాత్మికము, సో అదే విధంగా గోపికలందరూ కూడా పూర్తిగా ఆధ్యాత్మికం. వాళ్ళందరూ కూడా, మిగతా గోపికలు ఎవరైతే కనుక జాయిన్ అయ్యారో, కొంతమంది వేరే వనచారి గోపికలు, వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆధ్యాత్మికము. వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక శరీరాలతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి యొక్క ప్రాపర్టీ? వీళ్ళందరూ కూడాను శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రాపర్టీ. వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సహచరుణులు వాళ్ళందరూ కూడాను. కానీ ఏమిటి అని అంటే కనుక, శ్రీకృష్ణ భగవానుడు యొక్క పరకీయ లీల అనేటువంటి దాన్ని ఆస్వాదించడం కోసము ఈ యొక్క గోపికలనందరినీ కూడా, ఆధ్యాత్మికం వీళ్ళందరూ కూడా, కానీ ఏంటంటే కనుక వాళ్ళని యొక్క గోపులతోటి ఇచ్చి వివాహం చేయించడం జరిగిందనమాట. సో ఇక్కడ యోగమాయ ఏం చేసిందంటే కనుక, ఆ గోపులందరూ కూడా ఎవరితో వాళ్ళందరూ ఉంటున్నారు? మాయా రచితమైనటువంటి గోపికలతో ఉంటున్నారు. కానీ నిజమైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రాపర్టీ అయినటువంటి గోపికలతోటి వాళ్ళకి ఎటువంటి సంబంధము కూడా లేదు. ఆ విషయాన్ని ఎవరో చెప్పట్లేదు, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు ఉజ్వల నీలామణి అనేటువంటి గ్రంథంలో చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడు జరిగింది? ఈ గోపికలందరికీ కూడా యాక్చువల్ గా చెప్పాలంటే కనుక గోపులతో వివాహం జరిగింది అని చెప్పి చెప్పుకుంటున్నాం కదా. ఎప్పుడు జరిగినాయి వీళ్ళందరికీ కూడా? ఇవన్నీ వీళ్ళందరికీ కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే కనుక మనం చెప్పుకున్న బ్రహ్మ విమోహన లీల అప్పుడు జరిగినప్పుడు ఏమైంది? 1 సంవత్సరం పాటు మొత్తం శ్రీకృష్ణ భగవానుడే ఆయన గోకుల కింద అందరి కింద ఎక్స్పాండ్ అయ్యారని మనం చెప్పుకున్నాం కదా. అప్పుడే ఏం చేస్తుందంటే కనుక ఈ యొక్క సో ఏం చేస్తుందంటే కనుక అప్పుడు నాకు పేరు గుర్తు రావట్లేదు. సో ఆవిడ ఏం చేస్తుందంటే కనుక మొత్తము ఈ సంవత్సరంలోనే గోపికలకి గోపులతోటి వివాహం చేయించాలని చెప్పేసి మొత్తం గోపికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గోపులకి ఇచ్చి వివాహం చేయించేస్తుంది అనమాట ఆవిడ.
సో అంటే ప్రాక్టికల్ గా వాళ్ళందరూ గోకుల శరీరాల్లో ఉన్న ఎవరితో జరిగింది ఈ యొక్క వివాహం అంతా కూడాను కృష్ణుడితోనే జరిగింది ఈ యొక్క గోపికలందరికీ కూడా. కానీ బ్రహ్మమోహన్ లీల అయిపోయిన తర్వాత ఏమైంది, మామూలుగా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైంది, సో ఇదిగో మీకు పెళ్లి అయిపోయిందని చెప్పారు. వాళ్ళు చిన్నపిల్లలు కదా, అయిపోయిందేమో అనుకున్నారు వాళ్ళంతే. సో అంటే ప్రాక్టికల్ గా ఎవరితో ఒరిజినల్ గా వివాహం జరిగింది, వీళ్ళందరికీ కూడా కృష్ణుడితోనే వివాహం జరిగింది ఒక రకంగా, ఆ రకంగా చూసుకుంటే. రెండవది, వీళ్ళందరూ కూడా పూర్తిగా ఆధ్యాత్మికము, ఎప్పుడు కూడా కృష్ణుడికి ఒక ప్రాపర్టీ వీళ్ళందరూ కూడా. సో మిగతా గోపులు ఎవరు కూడా ఆధ్యాత్మికమైనటువంటి గోపికలను వాళ్ళు టచ్ చేయడం అనేటువంటిది కూడా జరగలేదు. ఇంకా కృష్ణుడి యొక్క మాయ వల్ల వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారంటే కనుక మా భార్యలు మా ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి మాయారచితమైనటువంటి గోపికల కింద వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఈ విధంగా కృష్ణుడి యొక్క అంతరంగ శక్తిలో జరిగేటువంటి యొక్క విషయాలన్నీ కూడా అచింత్య, అర్థం చేసుకోవడం మనలాంటి మానవ మాత్రులకి చాలా కష్టం అన్నమాట. కానీ ఏంటంటే ఆచార్యులు చెప్పారు కాబట్టి, గొప్ప భక్తులు చెప్పారు కాబట్టి, ఓ ఇలా జరిగింది అని చెప్పేసి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఈ విధంగా, సో అసలు ఈ ప్రశ్నలకి ఎవరైనా సరే ఈ యొక్క రాసలీల ఏమిటి అవి ఇవి అని చెప్పి ప్రశ్నలు అడిగితే కనుక దానికి మొట్టమొదటి కారణం ఏమిటి, శ్రీకృష్ణ భగవానుడిని మనతో సమానం చేసేస్తున్నాం. ఫస్ట్ అది తప్పు. అది నువ్వు వేసిన ఎవరైనా ప్రశ్న వేస్తే కనుక ఏంటి, ముందుగా వాళ్ళకి చెప్పాలి నువ్వు వేసిన ప్రశ్నే తప్పు. ఆ 2 ప్రశ్నలు కూడా వేసిన దానికి ఆ యొక్క మూల కారణం ఏదైతే ఉందో అదే తప్పు. ఏంటా తప్పు, శ్రీకృష్ణ భగవానుడిని ముందుగా నువ్వు నీతో సమానం చేసుకుని నీలాగా నియమాలు పాటించాలి అని చెప్పి నువ్వు భావిస్తున్నావు, అది తప్పు. శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్థాయి ఏంటి, శుద్ధ భక్తుల యొక్క స్థాయి ఏమిటి, శక్తి ఆవేశ అవతారాల యొక్క స్థాయి ఏంటి, మన యొక్క స్థాయి ఏమిటి, ఇవి తెలుసుకోవాలి. తర్వాత స్థాయి ఏమిటి, ఆయన పరమాత్మ, అందరినీ సృష్టించింది ఆయనే, ఆయన ద్వారానే మనం ఉన్నాము. అలాంటిది ఆయన ఏకాంతంగా తీసుకుని వెళ్ళడం అనేటువంటి ప్రశ్న ఎక్కడ వస్తుంది? ఆయన ఎప్పుడు మనతో పాటే ఉన్నారు, మన హృదయాల్లోనూ ఉన్నారు ఎప్పుడు కూడా, ప్రతి క్షణం. ఆయన లేకుండా ఏకాంతం అనేటువంటి ప్రశ్నే ఉదయించవు. ఇంకొకటి, మన శరీరాలన్నీ కూడా అణువులు కణాలతోటి తయారైన, ప్రతి అణువులోనూ కణంలో కూడా ఆయన ఉన్నారు. సో ఆయన మనల్ని ముట్టుకోవడం ఏమిటి? ఆయన ఇవ్వబడినటువంటి శరీరంలో ఎప్పుడు ఆయన మన చుట్టూలోనే ఉన్నారు. ఇంకా మన హృదయాల్లో కూడా పరమాత్మ కింద ఉన్నారు. ప్రతి కణంలో అణువులో కూడా ఉన్నారు. నీ శరీరం అంతా కూడా ఆయనే నిండి ఉన్నాడు. బాహ్య నరసింహ హృదయే నరసింహ. అలాంటిది ఆయన ఎప్పుడు నీ శరీరాన్ని చుట్టుకునే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు ఆయన. అలాంటిది ఆయన ముట్టుకోవడం ఏంటి, ప్రశ్న ఏమిటి? ఆయనతో ఏకాంతంగా ఉండడం అనేటువంటి ప్రశ్న ఏమిటి? సో ఇది ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలో. ఇంకా మూడవది ఏమిటి అంటే కనుక, వీళ్ళందరూ కూడా ఏమిటి, గోపికలు ఎవరు, గోపికల యొక్క మూడవ స్థాయి, మూడవ లెవెల్లో అర్థం చేసుకునేది. గోపికలందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రాపర్టీ. వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆధ్యాత్మికము. సో ఆయన ప్రాపర్టీని ఆయన ముట్టుకుంటే తప్పే ఉంది. సో ఇది మూడవ కారణం అన్నమాట. సో ఇప్పుడు అసలు ఈ రాసలీల ఎన్నాళ్ళు జరిగింది అనేటువంటిది ఇప్పుడు చెప్తూ ఉన్నారు. బ్రహ్మరాత్రావు ప్రావృత్తే వాసుదేవానుమోదితా అనిచ్ఛంతో యుయుర్గోప్యః స్వగృహాన్ భగవత్ప్రియా. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ, మీరు అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత నాగం సునీత మాతాజీ ఏవం ప్రభు దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. బ్రహ్మదేవుని ఒక రాత్రి సమయం పూర్తయినంతగా శ్రీకృష్ణుడు గోపికలకు వారి ఇండ్లకు వెడలమని ఆదేశించను. భగవత్ ప్రియ పత్నులకు గోపికలకు ఆ రీతి కావించుట ఇష్టం లేకునను అతని ఆదేశ పాలనము కావించరి. భాష్యము బై శ్రీల ప్రభుపాదుల వారు. మానవ పరిగణనము అనుసరించి 1000 యుగముల కాలము బ్రహ్మదేవునికి ఒక పగలు కాగలదు. అతని రాత్రి కూడా అంతే పరిమాణమును కలిగి ఉండను. భగవద్గీత 8.17 యందు శ్రీకృష్ణ భగవానుడు వివరించను. ఈ విధముగా శ్రీకృష్ణుడు రాసలీలను వనర్చినప్పుడు 1000 యుగములు 12 గంటల రాత్రి సమయంలోనికి వచ్చి చేరినవి. 40 ఏళ్ల పరిధి గల భూతల బృందావనమునందు పెక్కు విశాలములు చక్కగా ఇమిడిపోవుటతో ఈ అచింత్యమగు కాల సంకోచమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు
పోల్చియుండిరి. లేదా బాలకృష్ణుని చిన్న నడుమును యశోద అసంఖ్యాకమగు త్రాళ్లతోనైనను కట్టివేయజాలకపోవుటను, వేరొక సమయమున అతడు తన నోటిలో పలు విశ్వములను ప్రదర్శించుటను మనము భావించవచ్చును. ఆధ్యాత్మిక సత్యము లౌకికమైనటువంటి భౌతిక శాస్త్రమునకు అతీతమైనదనడి విషయమును శ్రీల రూప గోస్వామి లఘు భాగవతామృతమునందు ఇట్లు వివరించింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం ప్రభో ప్రియాణాం చ దామ్నశ్చ సమయస్య చ అవిచింత్య ప్రభావత్వాదత్ర కించిన్న దుర్ఘటం. భగవంతునికి, అతని ప్రియమైన భక్తులకు, దివ్యధామమునకు లేదా అతని లీలా సమయమునకు అసాధ్యమైనదేమీనూ లేదు. ఏలయన అవన్నీయును అచింత్య శక్తిపూర్ణములు. ఈ లీలలను సఫలము కావించుటకై నేను మీరు వీటిని రహస్యముగా ఉంచవలెను అని శ్రీకృష్ణుడు గోపికలకు తెలిపినట్లు వాసుదేవానుమోదితాః అను పదము సూచించునని శ్రీలా విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఇంకనూ వివరించిరి. వాసుదేవుడు అను పదము చిత్త అధిష్టాన దేవతయగు శ్రీకృష్ణుని ప్రధానాంశను కూడా సూచించును. వాసుదేవుడు అనేది పదమును ఈ సందర్భములో అర్థము చేసుకొనినప్పుడు చిత్త అధిష్టాన దేవతయగు వాసుదేవుడు గోపికల హృదయములలో వారి పెద్దలను గురించిన చింతను, భయమును కలుగుజేసినట్లు వాసుదేవానుమోదితాః అను పదము సూచించును. అందువలన ఆ వనితలు ఎంతో అయిష్టముగా ఇండ్లకు మరలిరి. హరే కృష్ణ ప్రభు. సో ఎంతసేపు జరిగింది ఈ యొక్క రాస నృత్యం అనేటువంటిది? బ్రహ్మదేవుడి యొక్క ఒక రాత్రి కాలం. మనం చెప్పుకున్నాం కదా భగవద్గీతలో, సహస్రయుగ పర్యంతం. సో 1000 సైకిల్స్. ఎన్ని యుగాలు? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనేటువంటి సమయం ఎంతైతే ఉంటుందో అది 1000 యుగాలు జరిగితే కనుక అది బ్రహ్మగారికి ఒక రాత్రి, లేకపోతే కనుక ఒక పగలు. అంతసేపు యొక్క రాసలీల, రాస నృత్యం అనేటువంటిది జరిగింది. సో అదేంటంటే ఒక రాత్రిలో ఇంత రాత్రి అయిపోవడం అంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఆయన కోసం. మిగతా వాళ్ళందరినీ కూడా ఆపేసి ఆయన కావాలంటే కనుక ఏం చేస్తారు? కాలం అంతా కూడా ఆయన నియంత్రణలోనే ఉంది కదా, కాలాన్ని ఆపేస్తారు. ఆయన ఆపేసి ఆ నృత్యం అయిన తర్వాత మళ్ళీ కాలాన్ని పద నడు అంటే కనుక నడుస్తుంది కాలం. ఆయనకి కానటువంటిది ఏముంటుంది చెప్పండి? మొత్తం అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి. సో ఎలాగంటే కనుక దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. సో యశోదామాత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తాళ్ళన్నీ కూడా తీసుకొచ్చేసి కట్టేసింది ఆ చిన్ని పిల్లవాడి యొక్క నడుము కట్టడానికి. కట్టగలిగింది ఆవిడ? కట్టలేకపోయింది. ఎప్పుడు కూడా 2 ఇంచులు తక్కువైపోయినాయి. అదేంటి? అచింత్య. తర్వాత మళ్ళీ ఒక్కొక్కసారి యశోదామాత ఆవిడ పడుకున్నప్పుడు చిన్నపిల్లలు పాలు తాగారా లేదా, పాలు నోట్లో ఉండిపోయినా లేదా అని చెప్పి తల్లిలో ఒక్కొక్కసారి వేలు పెట్టి చూస్తారు. సో అలా వెళ్ళిపెట్టి చూసినప్పుడు ఒకసారి యశోదామాతకి ఏమైంది, మొత్తం కృష్ణుడి యొక్క నోరు లోపల ఏముందని చెప్పి, ఎలా ఉంది ఏంటి, తాగాడా లేదా అని చెప్పి చూడడానికి నోరు ఓపెన్ చేస్తే ఏముంది లోపలంతా? విశ్వాలన్నీ కూడా కనిపించినాయి మొత్తం. ఆ తర్వాత మళ్ళీ కృష్ణుడు ఏమైంది, ఒకసారి మట్టి తింటున్నాడు అని చెప్పేసి బలరాముడు వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు, మట్టి తిన్నావా అంటే కనుక లేదు నేను తినలేదు అంటే కనుక లేదు నోరు చూపించు అని అంటుంది ఆవిడ. అంటే కనుక అప్పుడు మళ్ళీ ఆయన నోరు తెరుస్తాడు. నోరు తెరిస్తే కనుక మొత్తం ఆ నోట్లో మొత్తం బ్రహ్మాండాలన్నీ కనబడతాయి. ఆ బ్రహ్మాండంలో కూడా మనం ఉన్నటువంటి బ్రహ్మాండం కనబడుతుంది, అందులో భూలోకం కనబడుతుంది. ఆ భూలోకంలో మళ్ళీ కృష్ణుడు కనపడ్డాడు. కృష్ణుడి నోట్లో మళ్ళీ కృష్ణుడు కనబడ్డాడు. ఆ కృష్ణుడి నోట్లో మళ్ళీ యశోదామాత ఏదైతే కనుక నోరు తెరిచి చూపించమని చెప్తుందో అది ఆ దృశ్యం కనపడింది యశోదామాతకి లైవ్. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ ప్రభుజీ సారీ ప్రభుజీ, నేను మీకు డిస్టర్బ్ చేస్తున్నందుకు. మా మనోరాలకి ఇప్పుడు సిజరేన్ కి తీసుకెళ్తున్నారు ప్రభుజీ, కొద్దిగా ప్రార్థన చేయరా? అలాగే క్లాస్ అయ్యాక చేస్తాను. ఓకే మాతాజీ. ఇప్పుడు తీసుకెళ్తున్నారు ప్రభుజీ సిజర్ చేయడానికి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఆవిడ మొత్తం నోట్లో మొత్తం అంతా కూడా ఆవిడ ఏం చేసింది, మొత్తం విశ్వాలన్నీ కూడా చూసింది. మరి అదేమిటి? అదంతా కూడా అచింత్య. సో అదే విధంగా మొత్తము శ్రీకృష్ణ భగవానుడి నందమహారాజుకి ఎన్నో ఆవులు ఉన్నాయి, ఎన్నో లక్షల ఆవులు ఉన్నాయి. అన్ని లక్షల ఆవులు మనకు ఉన్నటువంటి బృందావనంలో పడతాయా? మొత్తం బృందావనం అంతా కూడా మొత్తం ఎంత ఉంది? 40 మైళ్ళ పరిధి ఉంది. 40 మైళ్ళ పరిధిలో అన్ని లక్షల ఆవులు పట్టేటువంటి అవకాశం ఉందా? లేదు.
సో ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు భగవానుడికి ఆయన యొక్క భక్తులకి ఆయనకి దివ్యధామానికి లీలా సమయానికి అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. అవన్నీ కూడా ఏంటి అచింత్య పూర్ణాలు. సో ఏమైపోయింది, శ్రీకృష్ణ భగవానుడు లీల అయిపోయిన తర్వాత ఇంక మీరందరూ కూడా వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆయన చెప్పారనమాట. చెప్తే గనక మరి గోపికలు వెళ్ళిపోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారా? కృష్ణుని వదిలిపెట్టి రెడీగా ఉండరు వాళ్ళు. సో కానీ ఏంటంటే కనుక వాళ్ళు ఒప్పుకుని ఇంకా వెళ్ళిపోయారు అని చెప్పారు. ఎలా జరిగింది దానికి లోపల ఇంటర్నల్ గా? ఎందుకంటే కనుక వాసుదేవానుమోదిత అని చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక, సో శ్రీకృష్ణ భగవానుడు వాసుదేవుడు అందరి హృదయాల్లో కూడా చిత్తానికి ఆయన అధిపతి కాబట్టి, సో వాళ్ళ యొక్క చిత్తంలో ఆయన ఏం క్రియేట్ చేశాడంట, వాళ్ళ యొక్క పెద్దలు గురించినటువంటి చింతా భయాన్ని కలగజేశాడు ఆయన. ఇప్పటిదాకా ఏంటి, పెద్దలు ఏమంటారు, మా భర్తలు ఏమంటారు అని చెప్పి వాళ్ళేం భయపడట్లేదు. కానీ ఏంటంటే కనుక ఇంక వాళ్ళని పంపించాలి కదా, మరి వాళ్ళు వెళ్ళాలి కదా. అందుకని చెప్పేసి ఒక కల్పం అయిన తర్వాత వాసుదేవానుమోదిత, సో పెద్దలంటే కనుక భయాన్ని కలిగించాడంట ఆయన లోపల. అందుకని చెప్పి వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విషయాన్ని విని వెంటనే ఒప్పుకొని వాళ్ళందరూ అప్పుడు వెళ్ళిపోయారంట. లేకపోతే ఇంతకు ముందు పెద్దల గురించి ఆయన వెళ్ళిపోండి అన్నా సరే ఆయన వెళ్ళారా, వాళ్ళందరూ కూడా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఎందుకు వెళ్ళారు? సో ఆయన వాళ్ళ యొక్క చిత్తాల్లో చేరి వాళ్ళ పెద్దలంటే కనుక భయాన్ని కలిగించారు కాబట్టి అప్పుడు వాళ్ళందరూ కూడా ఒప్పుకుని వాసుదేవానుమోదిత వెళ్ళడం జరిగిందనమాట. ఇంకా 39వ శ్లోకంలో మనకి ఇంకా ఫలశ్రుతి అనేటువంటిది చెప్తూ ఉన్నారనమాట. ఏమిటది? విక్రీడితం రజవధూభిరిదం చ విష్ణో శ్రద్ధాన్వితోను శృణుయాయ ధవర్ణయేద్యః భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య కామం రుద్రోగమాస్వపహినోత్యచిరేణ ధీరః. విజయలక్ష్మి మాతాజీ చదివారు. విజయలక్ష్మి మాతాజీ చదవండి, మీరు అనువాదం చదవండి. భాష్యము సుభరత్న మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. బృందావన గోపికలతో శ్రీకృష్ణుడు వనరించిన రాసక్రీడను శ్రద్ధతో వినినవాడు లేదా కీర్తించినవాడు ఆ దేవదేవుని యందు పరాభక్తిని బడయును. ఆ విధముగా అతడు శీఘ్రమే ధీరుడై హృదోగమగు కామమును జయించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. కృష్ణ భాష్యం. శ్రీకృష్ణుని రాసలీల యొక్క అసాధారణ శక్తి చట్ట స్పష్టముగా వెల్లడి కావించబడినది. గుణరీత్యా భగవంతుని ఆధ్యాత్మిక ప్రేమమయ లీలలను లౌకిక కామకలాపములకు పూర్తిగా విరుద్ధమైనవి. అది ఎట్లనగా, ఆ భగవల్లీలను వినినంతటా భక్తుడు కామవాంఛను జయింపగలుగును. అశ్లీల సాహిత్యము చదివినప్పుడు లేదా లౌకిక కలాపముల గురించి వినినప్పుడు జనులు కామవాంఛ జయింపజాలరు. పైగా దానిచే వారు కామమును వృద్ధి చెందును. కానీ శ్రీకృష్ణుని రాసలీలలు చదివినప్పుడు లేదా విన్నప్పుడు పైన తెలిపిన దానికి విరుద్ధ ప్రభావమును కలుగగలదు. విశుద్ధ ఆధ్యాత్మికులైనందున అవి భిన్న స్వభావము కలిగి ఉన్నవి. అనగా నిర్హేతుక కరుణా చేతనే శ్రీకృష్ణుడు ఈ జగత్తులో రాసలీలను ప్రదర్శించును. ఈ లీలా కథ యందు అనురక్తులమైనచో మనము ఆధ్యాత్మిక ప్రేమానుభూతిని బడిసి ప్రేమకు విపరీత ప్రతిబింబము కామము త్యజించగలము. నేరుగా భగవద్ అనుభూతిని బడిసినంతటా మనుజుడు తిరిగి భౌతికానందము వైపుకు మరలుడు అని భగవద్గీత 2.59 యందు శ్రీకృష్ణుడు చక్కగా వివరించును. పరం దృష్ట్వా నివర్తతే. శ్రీమద్ భాగవతము నందలి రాసనృత్యం అను దశమ స్కందములోని 33వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏషి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. సో ఈ యొక్క ఫలశ్రుతి అన్నమాట, శ్రీకృష్ణుడి యొక్క రాసలీల పంచరసాధ్యాయములు మనకి ఈ రోజుతోటి పూర్తయినాయి అన్నమాట. సో ఏమిటి యొక్క ఫలశ్రుతి ఏమిటి? సో ఇంతకు ముందు శ్లోకంలో కూడా మనం చర్చించుకున్నాం. ఏం చర్చించుకున్నాము? గొప్ప గొప్ప యోగులు, ఋషులు, మునులు కూడా వీటినన్నిటినీ కూడా ఏం చేస్తూ ఉన్నారు, మళ్ళీ మళ్ళీ వింటూ ఉన్నారు అని చెప్పారు.
అదేంటి మళ్ళీ మళ్ళీ వినడం ఏంటి, ఎందుకు వింటూ ఉన్నారు వాళ్ళు అని అంటే కనుక దానికి కారణం మనకి యొక్క 39వ శ్లోకంలో చెప్పారనమాట. సో మామూలుగా మనందరికీ కూడా అనుభవమే అన్నమాట. ఏదైనా సరే మనకి కొంచెం కామోద్దీపనం కలిగించేటువంటి విషయాలు కానీ వినడం కానీ చదవడం కానీ చూడడం కానీ అవి చేస్తే కనుక ఏమవుతుంది, మనందరిలో కూడా ఆ యొక్క కామ భావన అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఆ యొక్క రతి పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది మనందరికీ కూడా. సో ఇది భౌతిక పరమైనటువంటి కామోద్దీపన విషయాలు అన్నమాట. కానీ ఈ యొక్క రాసలీల అనేటువంటి యొక్క పంచరసాధ్యాయాన్ని కనుక మనం అధ్యయనం చేస్తే కనుక చక్కగా విన్నవాడు కీర్తించిన వాడు కూడా ఏమవుతుందంటే వాళ్ళందరికీ కూడా దేవదేవుని యందు పరాభక్తిని బడయును. అంతేకాకుండా ఏమవుతుంది, వెంటనే వాడు శీఘ్రంగా ధీరుడు అయి, ధీరుడు అంటే కనుక నిగ్రహ శక్తి కలిగినటువంటి వాడు ధీరుడై ఏం చేస్తాడు, హృద్రోగమైనటువంటి కామమును జయించును. అందుచేతనే గొప్ప గొప్ప ఋషులు మునులు సుఖదేవ గోస్వామి వీళ్ళందరూ కూడా దీని గురించి ఎందుకు చర్చించుకుంటున్నారు, మనందరి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి రోగం ఏమిటి, ఆ యొక్క కామం అనేటువంటి రోగం ఉంది, దాని నుంచి బయటపడాలి కాబట్టి వీళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఊరికే వాళ్ళు చర్చించుకోవట్లేదు. సుఖదేవ గోస్వామి ఆయన అవధూత, ఆయన సో నిరాకారవాద బ్రహ్మంలో ఆయన చాలా ఎక్స్పర్ట్ అయిపోయారు. అయినా సరే ఏమైంది, ఆయన ఈ విషయాన్ని చర్చిస్తూ ఉన్నారు. ఎందుకు చర్చిస్తూ ఉన్నారు, యొక్క హృద్రోగమైనటువంటి కామాన్ని జయించడం కోసము. ఇది శ్రీకృష్ణ భగవాన్ యొక్క నిర్హేతుకమైనటువంటి కరుణ. ఆ విధంగా ఆయన లీల చేసి చూపించడం మూలంగా మనం చర్చించుకోవడం మూలంగా ఏమవుతుంది, మనందరికీ కూడా కామాన్ని జయించడానికి ఒక అవకాశం కలుగుతుంది. అందుకని చెప్పేసి ఆయన ఈ యొక్క రాసలీల అనేటువంటిది చేయడం జరిగింది అనమాట. ఎవరైతే కనుక శ్రద్ధగా యొక్క రాసలీలలు వింటారో ఏం చెప్తున్నారు, వీళ్ళకి యొక్క కామాన్ని వాళ్ళు జయించగలుగుతూ ఉంటారు. వేరే విషయాలు మనం చెప్తున్నాం, భౌతిక పరమైనటువంటి కామోద్దీపన విషయాల్ని చూడడం కానీ వినడం కానీ చేస్తే కనుక మనకి అది పెరుగుతుంది ఇంకా. కానీ ఇక్కడ మరి రాసలీల వింటే ఏమవుతుంది, ఆపోజిట్. భౌతిక పరమైనటువంటి కామం ఏమైపోతుంది, పటాపంచలు అయిపోతుంది అన్నమాట. సో ఈ లీలా యందు అనురక్తులమైనచో మనం ఆధ్యాత్మిక ప్రేమానుభూతిని బడసి ప్రేమకు విపరీత ప్రతిబింబము కామమును త్యజించగలము. దీనికి ప్రమాణం ఏమిటి మనకి, పరందృష్ట్వా నివర్తతే. ఉన్నతమైనటువంటి విషయాల్ని పొందినప్పుడు మనము న్యూనమైనటువంటి విషయాల్ని మనం వదిలిపెట్టేస్తాము. అదేవిధంగా ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి రాసలీలను మనం వింటే కనుక ఏం చేస్తాం, మనం ఈ యొక్క న్యూనమైనటువంటి కామ రతి గురించి మనకి ఆ యొక్క ఆసక్తి అనేటువంటిది నాశనం అయిపోతుంది అన్నమాట. సో ఇది ఇద్దరితోటి మనకి యొక్క అధ్యాయము పూర్తయింది. సో 34వ అధ్యాయం మనం సారాంశం చదువుకుని మళ్ళీ మనము మన యొక్క చర్చ తర్వాత కంటిన్యూ చేద్దాము. సో పాషం లక్ష్మీ మాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. 34వ అధ్యాయము తర్వాత లక్ష్మీజీ మాతాజీ మీరు 3వ అధ్యాయం 3వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. 34వ అధ్యాయము నంద మహారాజు రక్షణము మరియు శంఖచూరుని వధ. శ్రీకృష్ణుడు పరస్పర సర్పగ్రస్తుడగు తన తండ్రి నందుని రక్షించి అంగీరస మూలను మునుల శాపము నుండి సుదర్శనుడనేడి విద్యాధరుని విడిపించిన విధము ఈ అధ్యాయమునందు వివరించబడినది. ఒకనాడు నందాది గోవులు తమ పరివారంతో ఎడ్ల బండిపై నెక్కి శివార్చనకై అంబికా వనమునకు పోయిరి. సరస్వతీ నది యందు స్నానమాడి విష్ణు రూపమగు సదాశివుని అర్చించిన పిదప వారు ఆ రాత్రి వనమునందే గడుపుటకు నిశ్చయించుకొనిరి. వారట్లు నిద్రించుచుండగా ఆకలిగొనిన ఒక సర్పము అచటకు వచ్చి నందమహారాజును పట్టుకొని మింగసాగెను. భయభీతుడైన నందుడు అప్పుడు ఆర్తితో, ఓ కృష్ణ పుత్ర, ఈ శరణాగతుని రక్షింపుము అని అరిచెను.
గోవులు వెంటనే మేల్కొల్చి మండుచున్న కర్రలతో సర్పమును కొట్టినను అది నందుని విడవలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి తన పాద పద్మాలతో ఆ సర్పమును తాకగా అది వెంటనే తన సర్పదేహము నుండి విడివడి దేవతా రూపమున ప్రత్యక్షమయ్యను. పిమ్మట ఆ దేవతారూపుడు తన జన్మమున వృత్తాంతమును వారికి చెప్పి మునుల చేతాను శపితుడైన విధమును వివరించెను. అనంతరము అతడు శ్రీకృష్ణుని పాదపద్మాలకు ప్రణమిల్లి అతని అనుజ్ఞను బడసి తన లోకమునకు పోయెను. ఇంకో పారాగ్రాఫ్ చదవాలా ప్రభు? ఇంతేనా? లేదు మాతాజీ, తర్వాత. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలండి. అనంతరము డోలా పూర్ణిమోత్సవ సమయమున కృష్ణ బలరాములు వ్రజవనులతో కూడి వనమున విహరించిరి. బలదేవుని ప్రియురాండ్రు కృష్ణుని ప్రియురాండ్రు కలిసి సోదరులిరువురి దివ్య గుణములను గానము చేసిరి. బలదేవ కృష్ణులు ఆ గానమునందు ప్రమత్తులై ఉండగా కుబేరతనయుడకు శంఖచూడు ధైర్యముగా అచటకు వచ్చి గోపికలను అపహరించెను. అప్పుడు గోపికలు కృష్ణ మమ్ము రక్షింపుమని అరవగా రామకృష్ణులు శంఖచూడిని వెంబడించిరి. భయపడవలదు అని కృష్ణుడు గోపికలతో పలికెను. వారిని చూసి భయపడిన శంఖచూడు గోపికలను విడిచి ప్రాణరక్షణకై పారిపోయాను. శ్రీకృష్ణుడు వానిని వెంబడించి దరిచేరి పిడికిలిపోటుతో శిరముతో పాటు శంఖచూడిని రత్నమును తొలగించాను. పిదప ఆ రత్నమును శ్రీకృష్ణుడు బలదేవునకు బహుకరించాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.